ఇటుక సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనని అన్నారు. హన్మకొండ జిల్లా 21వ డివిజన్లోని సిద్ధార్థనగర్లో నిర్మించిన రాణి రుద్రమదేవి మహిళా భవన్ను ప్రారంభించారు. ఇక కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాయనిని శాలువలు కప్పి సత్కరించారు. ఇలాగానే కనుక యూనిటీ ప్రతి కాలనీలో కాలనీ డెవలప్మెంట్ కమిటీస్ కనుక ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా శ్రమ తగ్గేది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్యామిలీస్ అందరు కలిసి రావటం, ఒక పండుగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఇంతే కాకుండా ఈ యొక్క 61వ డివిజన్కు ఎన్నో నిధులు సుమారు 2.5-3 కోట్ల రూపాయలు ఎప్పుడు 50 లక్షల కంటే ఎక్కువ రాని డివిజన్లు ఇవాళ 2.5-3 కోట్లతోటి ఇవి కాకుండా ఇవి కాకుండా రోడ్లు డ్రైనేజ్ అయినా కూడా ఇంకా సరిపోకుండా సాగరిక కానీ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ కానీ వీళ్ళందరూ కూడా వీటి మీద ఎప్పటికప్పుడు మాకు ఈ సందులో లేదు అందులో లేదు అని చెప్తూ ఉంటారు. ఇక హేమంత్ అంటే ఆయన బయటికి రాడు, చిన్నగా ఎప్పుడు పాపం 104 ఉన్నదా లేదా అన్నట్టే ఉంటాడు. కానీ